రికార్డింగ్ నెంబర్ 239. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. పంచమ స్కంధంలో 168 పద్యం దగ్గర నుంచి చదువుకుంటూ ఉన్నాము. పరధ్యానమున ఉండి అడవిలో రాత్రిపూట కొరవిదయ్యమును చూచి ఒకడు నిప్పు వెలిగించుకొనుటకు వెంటబడినట. వానికి ఎంత నిప్పు దొరకునో అంత ఫలమే డబ్బు గోరి సంపన్నులైన వారి చుట్టూను తీరుబడి లేక తిరుగుచున్న వారికి లభించును. కాలక్రమమున కుటుంబము పెరిగి పెద్దదైన కొలది డబ్బు కావలసి వచ్చును. తెలియకుండా దానిపై ఆపేక్ష పెరుగును. దానితో పరుగులు పెట్టుచు ఒకచోట నిలువక ఏవో పనులు కల్పించుకొని తిరుగుచుందురు. ఎండమావులను చూచి నీటికై జింక పరుగులెత్తినట్లు ఇట్టి తీరుబడి లేని లోక వ్యవహారము వలన దప్పిక ఎక్కువగునే గాని తీరదు. పెద్ద రుణము తెచ్చి కొందరు ఉద్యోగముల కొరకు తిరుగుదురు, కొందరు అప్పుతో వాణిజ్యములు పెట్టుదురు, కొందరు అప్పు తెచ్చి ఇల్లు కట్టుదురు. అందువారికి గల కోరికయే వారిని కుక్కల వలె త్రిప్పును గాని వచ్చినది యావజ్జీవము వడ్డీ చెల్లించుటకే సరిపోవును. ఇక మిగులున్నది 10 మందిని కలుసుకొనుట, సమాధానపరచుట, నిష్ఠురపడుట మున్నగునవి మాత్రమే. కనుక కర్తవ్యమేదో గుర్తుంచుకుని దానిని ఆచరించుటయే అంతర్యామి సాధనముగా జీవించువాడు భాగవతుడు. రజోగుణ దోషము వలన పెద్ద పెద్ద పనులు సాధింపవలనని అనిపించును. అవి తనకు సంబంధించినవా కాదా అను విషయమున పొరక్రమ్మును. సంకల్పము సుడిగాలి వంటిది, రజోగుణము ధూళి వంటిది. సుడిగాలికి ధూళి రేగినప్పుడు ఎదురు నడచువాడు కంటికి ధూళి పొర గ్రమ్మి ఒక దిక్కునకు పోవుచుంటిననుకొని మరి ఒక దిక్కునకు పోవును. అడవిలో గుడ్లగూబలు, కీచురాళ్ళు రాత్రిపూట అరచుచు చెవులకు బాధగా ఉండును. అట్లే సంసారబద్ధునకు గిట్టని వారి తిట్లు, అభూత కల్పనలు వినిపించుచుండును. విన్నదానికెల్లా దుఃఖపడుచుండును. ఆకలితో తెలియక అడవిలో తినకూడని చెట్ల పండ్లు తిని బాధపడువారుందురు. అట్లే పాపాత్ములను ఆశ్రయించి తెలియక దరిద్రులను ఆశ్రయించి దుష్ఫలితములు అనుభవించుచుందురు. అడవిలో ఆకలి దప్పులతో బలహీనత చెంది నీరెండిన నదిలో వెదకి కొనుచున్నట్లు ఒక్కొక్కప్పుడు ఇహపరములెరుగని పాషండులను కొలువవలసి వచ్చును. అడవిలో ఒక ప్రక్క మంటలు చూచి పారిపోవుటకై రెండవ ప్రక్కకు పరుగెత్తి కారుచిచ్చు మధ్య చిక్కుకొని పోయినట్లు ఒక్కొక్కడు పొట్టగడచుటకై చుట్టముల కొలువు చేరి దుఃఖపడుచుండును. ఒక్కొక్కడు రాజాదులపై మోహముచే తండ్రినైనను, అన్ననైనను, కొడుకునైనను, పెద్దలనైనను హత్య చేయును. ఒక్కొక్కడు తనకన్న సమర్థుల చేత దెబ్బతిని సమస్తమును పోగొట్టుకొని దుఃఖించుచునే దిగులు తీరుటకు సంసార సుఖములను అనుభవింపచూచును. కొండలెక్కువానికి రాళ్లతోనూ ముళ్లతోనూ పాదములు బాధ పొందినట్లు, అటుపైన విశ్రాంతి సమయమున పోట్లు మంటలు అనుభవించినట్లు, గృహస్థాశ్రమమందలి కార్యక్రమముల నిర్వహణకై అనేక బాధలు పడి ఎండనక వాననక నడచి ఆకలి బాధతో నీరసముతో ఇంటికి చేరి కుటుంబ వ్యక్తులపై విరుచుకొని పడును. వారిని తిట్టి తాను తిట్టుకొని మతి పోగొట్టుకొనును. ఆ కష్టములను మరిచిపోవుటకై అలసి గాఢ నిద్రలోనికి పోయి అడవిలో కొండ చిలువచే మృంగబడిన వాని వలె తన వశమున లేకుండును. అడవిలో గడ్డి ఎత్తుగా మొలిచి మాటుపడియున్న బావిలో పడి అందు పాము కాటు పొందిన వాని వలె ఒక్కొక్కడు దుర్జనులు పెట్టిన బాధలకు మనస్సు పాడు చేసుకొని అజ్ఞానాంధకారమున పడి ఆత్మ వినాశకరములైన పనులు చేయును. తేనె కోసమై తేనె తుట్టెను రేపగా తేనెటీగలు మూతి మీద కుట్టినట్లు సంసార సుఖమును కోరి ఇతరుల సొత్తును హరించు ప్రణాళికలు వేయువాడు ఆ ఇతరుల చేతను ప్రభుత్వ శిక్షణాధికారుల చేతను కూడా తిట్లు, దెబ్బలు, కారాగార బంధనాది శిక్షలు పొందును. ఇదియే నరకలోక జీవితము. యవనమున సంపాదించిన విలువైన వస్తువులను ఇతరులకు పందెము పెట్టి జూదమాడి ఓడిపోయిన ముసలివాని వలె
చలికి ఎండకు ఓర్వక ప్రయాసపడి గడ్డి తిని ఆర్జించిన ధనమును ఇతరుల మాటలు విని పోగొట్టుకొని దుఃఖముతో శేష జీవితమును గడుపును. అడవిలో బోయలు వేటాడబడిన కొంచెము మాంసమునకై ఎక్కువ మంది ఎగబడి కలహించుకొని దెబ్బలు తగిలించుకొనినట్లు ఎచ్చటనో కొంచెము ద్రవ్యము లభించునని తెలిసి దానికోసమై 100 మంది చేరి పెనుగులాడుకొని కష్టనష్టములతో వట్టి చేతులతో తిరిగి వచ్చుచుందురు. నాయనా, సంసారము అనబడు అరణ్యములోని మహావైభవం ఇది. తనకున్న సామర్థ్యము కన్నా ధనము కన్నా ఎక్కువ సౌఖ్యము విశ్రాంతి కావలెనని నరుడు కోరును. తన్ను గూర్చి ఎరుగక సంపదలను అధికారములను గూర్చి ఎరిగిన వారు తోడులేని గ్రుడ్డి ప్రయాణికుల వంటి వారు. వారు ఇతరులను ఆశ్రయించి వారి సంపదలకు కక్కుర్తిపడి అవమానములు పొంది దుఃఖములు అనుభవింతురు. సుఖపడగోరి దుఃఖం అనుభవించువాడు గుడ్డివాడు కాడా? కొందరు వాణిజ్య వ్యవహారములలో ఇచ్చి పుచ్చుకొను విలువలను గూర్చి పోరాడి వైరములు పెంచుకొని తీరిక లేక పగ తీర్చుకొనుటకు తిరుగుచుందురు. అట్టివారికి తన పరిస్థితి తప్ప అన్నీయూ గుర్తుండును. సంసార బంధములలో తిరుగువాడు ఇట్లు ప్రయాసపడి సంపదలను కూర్చుటలో తనకు ప్రయాసము లోకమునకు సంపదయు మిగిలిపోవుచుండును. కొందరు ఇహలోక ఫలములను గోరి పరలోకమెరుగక ఇట్లు చెడిపోవుచుందురు. ఇన్నిటి నుండి విమోచనము పొందుటయే జీవితమని మోక్షధర్మమును గమనింపక కొందరు చనిపోవుదురు. రోషములు పట్టుదలలు కలిగి పరాక్రమవంతులు వైరములు పెంచుకొని యుద్ధమున చచ్చుచుందురు. ఇన్ని మార్గములను సంసార వృక్షము యొక్క కొమ్మలు. కాలచక్రమును నియమించునట్టి చక్రాయుధిని కొలుచుట తెలియక కొందరు కాకులు, గ్రద్దలు, కొంగలు, రాబందుల వంటి తీవ్ర రాగద్వేషాదులతో కూడిన వారితో స్నేహము చేసి వారి వలన మోసపోవుచుందురు. 10 మంది మోసబుద్ధి గలవారు లోకమును కొల్లగొట్టుటకై ఒక సంఘముగా చేరుదురు. కానీ ఆ సంఘమున పని చేయనది కూడా వారి బుద్ధియే కదా, కనుక ఐకమత్యం ఉండదు. ఉన్నట్లు కలిసికొని సభ చేసి చర్చించుచు విడిపోయిన వెనుక ఏ ఇద్దరునూ సంఘమందలి మిగిలిన వారి కొంపలు తీయుటకు ఆలోచించుచుందురు. అట్టివారు తనకు మద్దతుగా ఉన్నారనుకొనువాడు వారిచే భక్షింపబడును. ఒక్కొక్కడు బ్రాహ్మణ కుటుంబమున పుట్టి శృతులు స్మృతులు స్మార్తకర్మలు అనుష్ఠించి పేరు పొంది సంపదలను ఆర్జించును. ఇంద్రియ సుఖములలో బడి తనకు వయస్సు గడచుచున్నదని మరచిపోవును. వయస్సుతో చెట్టువలే దేహము పెరుగును గాని అతడు పెరుగడు. స్త్రీ పురుష సౌఖ్యమున ఒక్కొక్కడు జీవితమును బలిపెట్టును. ఒక్కొక్కడు దారాపుత్రుల కోసం అన్యాయములు చేసి దెబ్బతిన్నును. అడవిలో ప్రయాణము చేయుచున్నవాడు మదపుటేనుగులను చూచి భయపడి పారిపోవచ్చు బావిలో పడినట్లు వీరందరూ తాము కోరిన సుఖ కారణముల వంక చూచుచు వయస్సును కాలిబాటలో పరుగెత్తి మృత్యువను బావిలో పడుచున్నారు. కనుక సంసార మార్గమైన వ్యామోహమునకు చెందినదే నీవు రాజును అనుకొను పొగరు కూడా. రాజు అను భావము విడిచినచో నీవు మిగులుదు. అప్పుడు సర్వజీవులయందునూ మైత్రి కలుగును. ఇంద్రియ జయము ఈ జీవమైత్రిచే లభింపవలసినదే గాని పెనుగులాటచే లభింపదు. ఒక్కమారు ఇంద్రియ విజయము లభించినచో జ్ఞానము అను ఖడ్గము చేతికి చిక్కును. దానిని చేత ధరించి అడవిని దాటగలవు అని పలుకగా రహుగణుడు నమస్కరించి ఇట్లనెను. మహాత్మా, నరజన్మ శ్రేష్టము అందురు, కానీ నీబోటి యోగారూఢులు లభించినప్పుడు మాత్రమే ఇది సత్యము. బ్రాహ్మణోత్తమ, నీ శ్రీపాదముల పద్మ రజస్సు యొక్క సంస్పర్శచే నా పాపములంతరించినవి. నీ వలన అంకురించిన హరిభక్తి క్షణక్షణము నా యందు అధికమై వ్యాపించుచున్నది. బ్రహ్మజ్ఞానము తెలిసిన వారు యోగీశ్వరులైన వారు అవధూతలై ఏ వేషముతోనైనా తిరుగుచుందురు. కనుక
పిన్నవారు పెద్దవారు అనక అందరికీ నేనిప్పుడు నమస్కరించుచున్నాను అని పలికి సింధు దేశాధిపతి భరతునకు సాష్టాంగపడెను. భరతుడు దయామయుడై ఇట్లు తత్వజ్ఞానము ఉపదేశించి ఆ ప్రభువు నమస్కారములు స్వీకరించి జల పరిపూర్ణమైన సముద్రము వలె సంపూర్ణ కరుణారసముతో నిండిన మనస్సు కలిగి ఎవరెవరిని అనుగ్రహించుటకో ఈ భూమిపై తిరుగుచున్నాడు. రహుగణుడు ఇట్లు సజ్జన సమాగమమున అంతర్యామి జ్ఞానము పొంది దేహమే తాననుకొను భ్రమ నుండి విముక్తుడయ్యను అని శుకయోగీంద్రుడు పరీక్షిత్తునకు తెలుపగా పరీక్షిత్తు ఆనందపడి ఇట్లనెను. ఈగ తన రెక్కలతో ఎగిరి గరుత్మంతుని గమనమును అందుకొనగలదా? ఈ భరత మహాముని సచ్చరిత్రముల నెరిగి స్తుతించుటకు ఈ భూమిపై గల ప్రభువులందరూ కలిసినను చాలదు. నేను మెచ్చుకొని స్తుతించుట నా తరమా? భరతుడు రాజ్యాదులను ధన దార సుతాదులను విడిచి ఎప్పుడు భగవత్పరుడయ్యనో అప్పుడే అతడు మాకు భగవత్ స్వరూపుడు, యజ్ఞస్వరూపుడు, ధర్మస్వరూపుడు, సాంఖ్యస్వరూపుడు, యోగస్వరూపుడు, ప్రకృతి పురుషస్వరూపుడు అగు నారాయణుడు. భరతునకు మ్రొక్కుట అనగా నారాయణునకు మ్రొక్కుటయే. భరతుడు మృగదేహమున ఉండి కూడా నారాయణ ధ్యానము చేతనే మృగరూపము నుండి విమోచనము పొందెను. ఈ భాగవత చరిత్రమును భక్తితో చెప్పినవారు, వినినవారు భరతుని అనుభూతి పొందినవారు. అట్టివారిని పుండరీకాక్షుడు రక్షించును. వారికి ఆయుర్వృద్ధి, ధన ధాన్య సమృద్ధి, స్వర్గోపభోగములను అప్రయత్నముగా సిద్ధించును. నరులు, దేవతలు, అసురులు, మునీంద్రులచే స్తుతింపదగినవాడా, దివ్యములైన వస్త్రములచే భూషణములచే అలంకరింపబడినవాడా, భక్తులయందు వాత్సల్యము కలవాడా, దయకు పారము చూచినవాడా, వైకుంఠమే నీ నివాసమైనను బృందావనమున హెచ్చుగా ప్రకాశించి దర్శనమిచ్చుచున్నావు. అంతర్యామిగా కన్నా అవతారమూర్తిగా మమ్మ అనుగ్రహించుచున్నావు. భూదేవి నీ ప్రియురాలు. భూమికి మేలు చేసి భూజనులను ఆదరించుటయే నీకు ప్రియము. నిన్ను తలచినచో సంపదలే కాక పుణ్య ప్రవర్తనలు కూడా అబ్బును. అందరియందు వసించు దేవుడవై 3 లోకములకును శుభములు చేకూర్చుచున్నావు. మా ఉత్తమ పదమే నీ నివాసము. పాపములను హరించి కరుణ చూపి రాక్షస గుణములు గల వారిని దమించి గోపికల మనస్సు హరించిన పద్మాక్షుడవు. భక్తుల స్తోత్రములందుకొనిన దేహము కలవాడవు. సరస హృదయములందు నివసింతు అందమైన లక్ష్మీకళతో కూడి పవిత్రమైన నడవడి కలిగిన వాడవు. సూర్యచంద్రులు నీ కన్నులు. సాటిలేని దివ్యదేహము కలవాడవు. నిర్మల జ్ఞానమునకు దర్శనార్హత కలిగింతువు. సంసార బంధములను పోగొట్టి గోపికలైన మనస్సులను స్వీకరింతువు. పంచమ స్కంధము, ద్వితీయ శ్వాసము. శ్రీకాంత హృదయ ప్రియ లోకాలోక ప్రచార లోకేశ్వర సుశ్లోక భవ భయ నివారక గోకుల మందార నంద గోపకుమార. గోకుల మందార నంద గోపకుమార. లక్ష్మీదేవి హృదయమునకు నచ్చినవాడా, లోకులకు ఈశ్వరుడవై స్తుతింపబడినవాడా, సంసార బంధము పోగొట్టువాడా, సృష్టియందును ప్రళయమునందును అస్తిత్వము చెందినవాడా, గోకులమునకు కల్పవృక్షము వంటివాడా, నందగోపుని పుత్రుడా వినుము. అన్ని పురాణముల పరమార్థ జ్ఞానమును వివరించునట్టి సూతుడిట్లనెను. మునులారా, పుణ్యాత్ముడైన పరీక్షిత్తునకు భరతుని చరిత్రము వినిపించుచు శుకయోగి ఇట్లనెను. రాజా, భరతుని కొడుకైన సుమతి ధర్మ ప్రవర్తనములో భూమిపై తిరుగుచుండెను. దాని నెరిగి దుష్టులైన పాషండులు అతనికి తమ మతమును బోధించిరి. దాని గొప్పతనమును చెప్పి ఇట్లనిరి. రాజా, నీకు బుద్ధుని స్థానమిచ్చెదము.
బుద్ధుని కొల్చినట్లే నిన్నును కొలిచెదము అని బోధింపగా సుమతి విని ఊరకుండెను. అతని భార్య పేరు ధ్రువసేన. వారికి దేవతాజిత్తు అను పుత్రుడు పుట్టెను. అతని పుత్రుడు దేవద్యుమ్నుడు. దేవతాజిత్తు భార్య పేరు ఆసురి. దేవద్యుమ్నుని భార్య పేరు ధేనుమతి. వారికి పరమేష్టి అను కొడుకు పుట్టెను. అతని భార్య సువర్చల. వారికి ప్రత్యూహుడు అను కొడుకు పుట్టెను. అతడు తన ప్రజలకు వేదమును ఉపదేశించి భాగవత ధర్మము నేర్పించెను. తాను పరిశుద్ధుడై నిరంతరము విష్ణువును స్మరించుచుండెను. అతనికి ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గాత అను 3 కొడుకులు పుట్టిరి. వారు యజ్ఞకర్మయందు నైపుణ్యము గలవారు. అందు ప్రతిహర్త భార్య స్తుతి. ఆ దంపతులకు వ్యోముడు, భూముడు అను 2 పుత్రులు పుట్టిరి. భూమునకు ఋషికుల్య అను భార్య యందు ఉద్గీధుడు అను కొడుకు పుట్టెను. అతని భార్య పేరు దేవకుల్య. వారికి ప్రస్తోత అను కొడుకు పుట్టెను. అతని భార్య పేరు వరరుత్స. వారికి విభుడు అను కొడుకు పుట్టెను. అతని భార్య భారతి. వారికి పృథుసేనుడను వాడు పుట్టెను. అతని భార్య ఆకూతి. వారికి నక్తుడు పుట్టెను. అతనికి గయుడు పుట్టెను. గయుడు రాజర్షి శ్రేష్ఠుడు, మహాకీర్తి సంపన్నుడు. ఇచ్చట భరతుని వంశము వర్ణింపబడినది. అది ఈ దిగువ విధముగా ఉన్నది. భరతుడు, సుమతి భార్య ధ్రువసేన, దేవతాజిత్తు భార్య ఆసురి, దేవద్యుమ్నుడు భార్య ధేనుమతి, పరమేష్టి భార్య సువర్చల, ప్రతిహుడు, ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గాత. ఇక్కడ వాళ్ళ భార్యల ప్రసక్తి రాయలేదు. ప్రతిహర్తకి భార్య స్తుతి, వ్యోముడు, భీముడు వాళ్ళ పిల్లలు, భూముడు ఋషికుల్య భార్య ఋషికుల్య, ఉద్గీధుడు భార్య దేవకుల్య, ప్రస్తోత వరరుత్స భార్య ఆయనకి, విభుడు అనే ఆయన భార్య భారతి, పృథుసేనుడు అనే ఆయన భార్య ఆకూతి, నక్తుడు అతని భార్య పేరు రాయలేదు, గయుడు జయంతి ఆయన భార్య, గయుడి భార్య జయంతి. ఈ కథ కంఠధ్వనులకును వాని వలన మేల్కొను ప్రజ్ఞలకు సంబంధించిన అర్థవాదము. ఇందలి పేర్లు స్వరములకు అంతఃస్వరములకు సంబంధించిన పేర్లుగా కనిపించుచున్నవి. దీని సంప్రదాయము ప్రస్తుతం ఎచ్చటను వ్యాప్తిలో లేదు కనుక వివరముగా తెలియదు. ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గోత మున్నగు పేర్లను బట్టి సామవేదమునకు సంబంధించిన సంగీత సంప్రదాయములలో ఒకటి కావచ్చును. ఋషికుల్య, దేవకుల్య అను పేర్లు ప్రవాహరూపమైన నాదము యొక్క భేదములో లేక వాని వలన మేల్కొలపబడునట్టి ఋషి ప్రజ్ఞ, దేవప్రజ్ఞ అనబడు ప్రజ్ఞలో కావచ్చును. భారతి అను పేరు కూడా కంఠధ్వనికిని వాక్కునకును అన్వయించునట్టిదే. అంతకు మించి దీనిని గూర్చిన వివరములు లభించుటలేదు. గయుని రూపమున సకల జీవులను రక్షింపదలచి విష్ణుమూర్తి సత్వగుణ ప్రధానమైన దేహము ధరించెను. అతడు తత్వజ్ఞానం ఎరిగినవాడు, అనగా తాను విష్ణుని అంశగా దిగివచ్చి తిని అని జ్ఞప్తి ఉన్నవాడు. అతడు మహాసద్గుణ సంపన్నుడు. పూర్వ వృత్తాంతములు తెలిసిన వారు గయుని కథను ఈ దిగువ విధముగా కీర్తించుతున్నారు. శ్రద్ధతో వినుము. దీనిని బట్టి పూర్వమీ సామవేద సంప్రదాయమునందలి శాఖ చాలా మంది మహనీయులచే ఉపాసింపబడినది అని ఊహింపవచ్చును. అతడు ధర్మ మార్గమున పరిపాలించుచు ప్రజలను ప్రేమతో పోషించెను. సందర్భమును బట్టి పోషించుట, ప్రేమ చూపుట, పనులయందు నియమించుట, మంచిగా చెప్పి బుజ్జగించుట, గట్టిగా శాసించుట మున్నగు విధానములను ఉపయోగించుచుండెను. ఏ భావముననుసరించి ఆ విధమైన కంఠధ్వని ప్రయోగింపబడి ఎదుటివారిపై పనిచేయుచుండుట శబ్దలోకమందలి విచిత్రములలో ఒకటి. తన మనస్సున యజ్ఞపురుషుడైన ఈశ్వరుని నిలిపి సేవించెను. మనస్సునందున్న ఈశ్వరునే ధ్యానించుచుండెను. అందరికినీ ఆనందము కలిగించుచు గర్వము లేనివాడై సామాన్యుని వలె మెలగెను. సత్యవాక్కునందు, మంచివారిని సేవించుటయందు,
ధర్మ మార్గం ఆచరించుటయందు యజ్ఞము చేయుటయందు ఈ గయుడు భూమిపై నిలిచిన విష్ణుదేవుడే గాని మానవుడు కాడు. కంఠముతో నాదము పలికించి దానిని వినునట్టి ప్రణవోపాసనను ప్రజలకితడు బ్రహ్మోపదేశముగా నేర్పెను. దానితో యోగాభ్యాసమందలి ప్రాణాయామము అను విద్య సామవేద మార్గమున భూమికి కొనిరాబడెను. దీనినే ఉద్గీత విద్య అందురు. ఓం అను ఈ అక్షరమును పైకి ఉచ్చరించి వినుచుండవలెను అని ఛాందోగ్యోపనిషత్తు చెప్పుచున్నది. ఈ సాధనతో వాక్కు పరిశుద్ధమగును. మనస్సు ప్రాణము కలిసి ఒకటి అయి వాక్కునందు ధారణ జరుగును. దీనితో బాటు సత్యమునే పలుకుట, పెద్దలను భక్తితో వాగ్రూపమున గౌరవించుట, స్వధర్మమునందు మాత్రమే సంభాషణ చేయుట, అక్కరలేని విషయములు ప్రసంగింపకుండుట కూడా జోడించవలెను. దానితో నరుడు భూమిపై తిరుగుచున్న విష్ణుమూర్తిగా వ్యవహరించును. జీవిత దినచర్యయే యజ్ఞమగును. మహాపురుష గుణములే తన గుణములుగా అతడు పరిపూర్ణత చెందెను. దక్షుని పుత్రికలకు శ్రద్ధ, మైత్రి, దయ మొదలగు వారు వచ్చి అతడు కోరిన వానిని ప్రసాదించిపోవచుండిరి. అహంకారము పరిశుద్ధి కాగా అతని యందు శ్రద్ధ, మైత్రి, దయ అను సద్గుణములు ఉద్భవించినవి. ఈ గుణములతో అతడు సంభాషణాదులు చేసి వాక్కును అలంకరించెను. కనుకనే అతడు మాట్లాడినప్పుడు సంకల్పించినవన్నీ సిద్ధించుచున్నవి. అతని ప్రజలకు భూమి కామధేనువై వర్తించెను. చక్కగా ప్రయోగింపబడిన వాక్కు కామధేనువై కోరికలనిచ్చునని ఉపనిషత్తులు చెప్పుచున్నవి. వేదములు ప్రజల కోరికలనన్నిటినీ తీర్చుచున్నవి. యుద్ధమున గయుని చేతిలో ఓడిన రాజులందరూ కప్పములర్పించిరి. ఇతనితో ఎవరు సంభాషించినను ఇతని వాక్కులే జీవించుననియు, చెప్పిన దానికి ఇతరులు అంగీకారము తెలుపుటయే తప్ప మరొకటి లేదనియు భావము. రాజ్యమందలి బ్రాహ్మణులు తమ ధర్మమునందు 6వ భాగమును ఇతనికి పంచి ఇచ్చిరి. ఆహారము నుండి కలిగిన పుష్టిలో 5 భాగములు బ్రాహ్మణ ప్రజ్ఞలైన జ్ఞానదేవతలకును, మిగిలిన 1 భాగము దేహపోషణమునకును సరిపోవుచున్నవి. బ్రాహ్మణులు నిరంతరము శ్రద్ధ, భక్తి, యోగము కలిగి యజ్ఞములు చేయుచుండిరి. వారు సోమపానము నిన్నడునూ మానలేదు. ప్రణవము పాడి వాక్కును ఉపాసించుట నిరంతరముగా జరుగుతున్నదని అర్థము. ఇంద్రాది దేవతలు తృప్తి చెంది యజ్ఞఫలములు ఇచ్చిరి. తలలో ఇంద్రగ్రంథి, వెన్నెముకలో షట్చక్రములు మున్నగు స్థానములకు అధిదేవతలైన ప్రజ్ఞలు వాక్కును ఆనందమయముగా చేయుచున్నారు అని అర్థము. బ్రహ్మము మొదలు గడ్డిపరకలు, పొదలు, పూలతీగల వరకు అన్ని లోకముల జీవులను తృప్తి పొందించి అతడందలి అంతర్యామి అయిన విష్ణువును తృప్తిపరచెను. అతడు చాలా కాలము రాజ్యము చేసెను. అతని భార్య పేరు జయంతి. వారికి చిత్రరథుడు, స్వాతి, అవరోధనుడు అను 3 కొడుకులు పుట్టిరి. చిత్రరథుని భార్య పూర్ణ. వారికి సమ్రాట్టు అను కొడుకు పుట్టెను. అతని భార్య ఉత్కళ. వారికి మరీచి అనువాడు పుట్టెను. అతని భార్య బిందుమతి. వారికి బిందుమంతుడు పుట్టెను. అతని భార్య సరఘ. వారికి మధు పుట్టెను. వాని భార్య సుమనస. వారికి వీరవ్రతుడు పుట్టెను. అతని భార్య భోజ. వారికి మన్యువు, ప్రమన్యువు అనువారు పుట్టిరి. మన్యువు భార్య సత్య. వారికి భువనుడు పుట్టెను. అతని భార్య దోష. వారికి త్వష్ట పుట్టెను. అతని భార్య రోచన. వారికి విరజుడు పుట్టెను. అతని భార్య విషూచి. ఆ విరజునకును విషూచికిని 9 పుత్రులు పుట్టిరి. వారందరూ శత్రువులను జయించిన వారు. అంతఃశత్రువులను జయించు సాధనకై ఈ సుర సమ్మేళనములు సామవేద సంప్రదాయమున అభ్యసింపబడును. వారికొక పుత్రిక కూడా పుట్టెను. ఆమె పుట్టిన వేళ సమస్త జనులను సంతోషపడిరి. సంగీత కళ వలన సాధకులు బ్రహ్మానందమును అనుభవించుచున్నారు అని అర్థం. ఈ విరజుడు ప్రియవ్రతుని వంశమున చిట్ట చివరి వాడై వంశమునకు అలంకారమై శోభిల్లెను.
ఇంద్రుని తరువాత పుట్టిన విష్ణుమూర్తి వలె అతడు మహిమాన్వితుడయ్యను. వంశమున చిట్ట చివరి వాడనగా సామసాధనలో చిట్ట చివరి సాధనము అని అర్థము. ఇది బృహత్సామ అనబడు గాన విశేషము. ఇంద్రియములకు అధిపతి అయిన మనస్సు నుండి ఈ సాధనము వలన విష్ణుని లోకము యొక్క అనుభవము కలుగును. కనుకనే ఇంద్రుని తరువాత విష్ణువు పుట్టినట్లు పోలిక చెప్పబడినది. ఇట్లు వివరించిన శుకయోగిని చూచి పరీక్షిత్తు సంతోషముతో తాను విష్ణు కథాశ్రవణము వలన పొందిన పరవశత్వమును తెలియజేయుచు ఇట్లు ప్రశ్నించెను. మునీంద్ర, సూర్యుని వెలుగు ఎంతవరకు ప్రసరించును? నక్షత్రములతో కూడిన చంద్రుని కిరణములు ఎంత మేర వరకు తిరుగును? అంత దూరపు హద్దుల వరకును ప్రియవ్రతుని రథచక్రముల గుర్తులు పడినవి అని చెప్పితివి. ఆ గుర్తుల వలన సప్తద్వీప విభాగములు ఏర్పడెననియు, ఆ ద్వీపముల నడుమ సప్త సముద్రములు ఏర్పడెననియు పలికితివి. ఆ ద్వీపముల పరిణామము గూర్చి వివరింపుము. ఈ ద్వీపములు భౌతికములే అయినను శ్రీహరి భౌతిక దేహ రూపములుగా ధ్యానింపబడినప్పుడు స్థూల ఫలితమునొసగు చిత్తము సూక్ష్మత్వము పొంది నిర్గుణమై ఆత్మజ్యోతి అయిన వాసుదేవుని యందు నిలబడును. కనుక వివరింపుము. భూగోళము మున్నగు శాస్త్రములన్నీయు భౌతికములు. వానిని చదువుకొనినచో భౌతిక ఫలములు సిద్ధించును. భౌతిక సృష్టి అంతయు గుణములతో కూడినది. అది మనస్సును గుణముల యందు నిలుపును. కానీ ఏ భౌతిక వస్తువునైనను వాసుదేవుని రూపముగా ధ్యానించినప్పుడు స్థూలత్వము నుండి మనస్సు సూక్ష్మత్వము నొందును. గుణములను అంతర్యామి గుణములుగా ధ్యానించినప్పుడు నిర్గుణతత్వము సిద్ధించును. అయినను అది శూన్యముగాక పూర్ణము అనబడు వాసుదేవ తత్వముగా అనుభవింపబడును. వేదములలో పరబ్రహ్మతత్వమును శూన్యమని చెప్పక పూర్ణము అని ఉపదేశింతురు. భాగవత సంప్రదాయమున కూడా ఇదియే ప్రతిపాదింపబడినది. ఇట్లు ప్రశ్నింపగా శుకయోగేంద్రులు వివరించుట ప్రారంభించి ఇట్లనెను. రాజా వినుము. ఈ సముద్రములను సప్తద్వీపములను 9 వర్షములను కూడా అంతర్యామి యొక్క మాయా వైభవములే. వానిని సంపూర్ణముగా వర్ణించి చెప్పుట ఎవనికి సాధ్యము? అయినను నాకు తెలిసినంత వరకు సంక్షేపముగా తెలియచెప్పెదను. మన రికార్డింగ్ నెంబర్ 239 అయిపోయింది. పంచమ స్కంధంలో ద్వితీయ శ్వాసంలో 16వ పద్యం దాకా చదువుకున్నాం.